రాజ్యాంగ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో 29వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు స్థానిక అంబేద్కర్ భవనంలో రాష్ట్ర సదస్సులు నిర్వహిస్తున్నామని వేదిక కన్వీనర్ పి అంజయ్య తెలిపారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో శుక్రవారం ఉదయం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రంలో అన్ని మతాలకు చెందిన ప్రజలు సహజీవనం గడుపుతున్నారని, ఇలాంటి తరుణంలో ఆర్ఎస్ఎస్, బజరంగ్ దళ్కు చెందిన కొందరు సమూహం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ దాడులకు పాల్పడుతూ ప్రజల్లో భయభ్రాంతులను కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుండి టీటీడీలో ఉద్యోగులు కానివ్వండి, ఆ పాప వినాశంలో చిన్న చిన్న బుట్టలు తట్టలు అమ్ముకునేటువంటి నక్కల కుటుంబాలు దాదాపు 17 కుటుంబాలు ఈ అన్ని మతం పేరుతో ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీల పైన ఈ బజరంగ దళ్, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు అనండి, లేదంటే దౌర్జన్యకారులు అనండి, డైరెక్ట్ వాళ్ళు దాడులకు దిగుతూ తిరుపతి నగరంలోనే మరి హిందువులు తప్ప మరెవరూ బ్రతకడానికి ఉండడానికి వీలు లేదన్నట్లుగా వ్యవహరించడం చూసాం. అంటే డైరెక్ట్ ఒక ప్రొఫెసర్ని, శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో పాఠాలు చెప్పేటువంటి ఒక ప్రొఫెసర్ పైనే ఛాంబర్లోకి వెళ్ళి కొట్టి ఆయన కారు ధ్వంసం చేసినటువంటి సంఘటన యావత్ రాష్ట్రమే అది సంచలనంగా ఉన్నింది. కానీ ఇప్పటి వరకు వాళ్ళ పైన కేసు పెట్టడం కానీ అరెస్ట్ చేయడం కానీ జరగలేదు. మేమేమంటామంటే, మనం ప్రజాస్వామ్య దేశంలో ఉన్నప్పుడు హిందుత్వాన్ని, హిందువులుగా ఉన్నటువంటి వాళ్ళు వారి విశ్వాసాలకు సంబంధించినటువంటి అంశం అది. వారి ఇష్టమైనటువంటి మతంలో ఉండొచ్చు, మాట్లాడుకోవచ్చు, చర్చించుకోవచ్చు, సభలు పెట్టుకోవచ్చు, ఉద్యోగాలు చేయవచ్చు. కానీ అట్లా కాదు, మేము కాషాయ వేసుకున్న వాళ్ళమే హిందువులు, మిగతాంతా హిందువులు కాదన్న ధోరణిలో ఈరోజు వాళ్ళ వ్యవహార శైలి కనబడతా ఉంది. దానికి తిరుపతి లాంటి ప్రపంచంలోనే ఒక పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి మన తిరుపతి నగరం, అనేక కులాలు, మతాలు, లక్షలాది మంది వచ్చేటువంటి ఈ ప్రాంతంలో ఇట్లాంటి అలజడులకు అవకాశం లేకుండా మన రాజ్యాంగం ఏమైతే చెప్పిందో మొదటి పీఠికలోనే స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రతత్వం, మన రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకునేటప్పుడు, రాజ్యాంగ పరిధిలో మన జీవనం సాగించేటప్పుడు, వృత్తులు కొనసాగిస్తున్నప్పుడు రాజ్యాంగాన్ని ఎవరు ఉల్లంఘించడానికి వీల్లేదు. ఎవరైనా కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. కానీ దాడులకు పూనుకొని ఈరోజు మరి భయభ్రాంతులు చేసేటువంటి ఒక సంస్కృతిని తిరుపతిలోకి తీసుకురావడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. అందుకే మేము రాజ్యాంగ పరిరక్షణ వేదిక పెట్టి ఆ రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఎవరు అతిక్రమించిన, రాజ్యాంగ పరిధిలో కాకుండా ఎవరు అతిక్రమించిన వారిపైన ఈ రాజ్యాంగ పరంగా, చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. అందులో భాగంగానే రేపు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి అంబేద్కర్ భవన్ కేంద్రంగా చేసుకుని ఒక రాష్ట్ర సదస్సును ఏర్పాటు చేశాం. రాజ్యాంగాన్ని గౌరవించరు, ప్రజాస్వామ్యాన్ని గౌరవించరు, ప్రజల్ని గౌరవించరు, మంచిని గౌరవించరు. కాబట్టే ఇంత లోపభూయిష్టంగా ఉన్నటువంటి ప్రభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించే క్రమంలో జరుగుతున్న రాష్ట్ర సదస్సుకు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం నుండి మధు గారు, మాజీ పార్లమెంటు సభ్యులు, అదేవిధంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి ఈశ్వరయ్య గారు, అదేవిధంగా మన కాంగ్రెస్ పార్టీ మాజీ రాజ్యసభ సభ్యులు తులసిరెడ్డి గారు, అదే న్యాయమూర్తి పి గుర్రప్ప గారు, విశ్రాంత న్యాయమూర్తి, సిపిఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు సిఐటియు కందార మురళి, జిల్లా కార్యదర్శి సిపిఐ పి మురళి గారు, అదేవిధంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, ఏపీసీఎల్సీ క్రాంతి చైతన్య, వివిధ ప్రజా సంఘాల నాయకులు, పెద్దలు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. కాబట్టి 50 మంది ప్రజలు ఈ తిరుపతిని ప్రశాంత వాతావరణంలో, ప్రజాస్వామ్య పద్ధతులలో, రాజ్యాంగబద్ధంగా ఇక్కడ మనం శాంతి వాతావరణాన్ని నెలకొల్పుకోవాలంటే ఈ రాజ్యాంగ పరిరక్షణ వేదిక జరుపుతున్నటువంటి సదస్సులో ప్రతి ఒక్కరు పాల్గొనాలి.